హాయ్ దిస్ ఈజ్ రాజేష్ శర్మ. గేట్లు ఎత్తేసా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోట వెలువడిన మాట ఇది. గేట్లు అంటే ఇక్కడ ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు రిజర్వాయర్కు సంబంధించిన గేట్లు కాదు, ఒక పార్టీ తలుపులు. అంటే పార్టీ తలుపులు ఓపెన్ చేశాం. ఇక ఏ పార్టీ నుంచి ఏ పదవిలో ఉన్న నాయకుడైనా వచ్చి చేరొచ్చు అనేది దాని పరమార్థం. ఇది సామాన్యులందరికీ అర్థమైపోయిన భాష. అన్నట్టుగానే దానం నాగేందర్, ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన దానం నాగేందర్ వెంటనే జంప్ జలాని. సో ఫస్ట్ అధికారికంగా పార్టీలో చేరిన ఎమ్మెల్యే. సో ఇప్పుడు ఆయన పదవి ఉంటుందా పోతుందా అన్నది పక్కన పెడితే కాసేపు దానం నాగేందర్ క్రెడిబిలిటీ కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. 2004 ఎన్నికల సందర్భాన్ని చూసిన ప్రతి ఒక్కరికి దానం నాగేందర్ ఎలా కప్పగంతులు వేయగలడం అనేది మనకు ఆ రోజు తెలిసింది. రాత్రికి రాత్రి తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని భావించి రాత్రికి రాత్రి అప్పట్లో ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ టీడీపీలో చేరారు. కాకపోతే ఆయన ఊహించింది జరగలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది అన్నాడు. సరే, రాజశేఖర రెడ్డితో ఎలాగో సాన్నిహిత్యం ఉంది కాబట్టి వెంటనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి ఆయన జంప్ వచ్చారు. అఫ్కోర్స్ ఆ తర్వాత మళ్ళీ ఉప ఎన్నిక జరగడం, అందులో ఆయన ఓడిపోవడం, 2009 దాకా మళ్ళీ వెయిట్ చేసి 2009లో ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్ర మంత్రిగా 5 ఏళ్ల కాలం పాటు కొనసాగారు. ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన పరిణామాలు అవన్నీ మనకు తెలుసు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వీక్ అయినట్టు కనిపించింది. దాంతో బీఆర్ఎస్ పార్టీలో చేరారు, ఎమ్మెల్యేగా కొనసాగుతూ వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో కూడా ఖైరతాబాద్ నుంచి ఘన విజయం సాధించారు. సో ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ వైపు వెళితే తమ వ్యక్తిగత ప్రయోజనాలతో పాటు అఫ్కోర్స్ నియోజకవర్గం బెటర్మెంట్ కోసం వెళ్ళామని చెప్తారు. కాకపోతే అందరి దాంట్లో వాస్తవం ఎంతో మనందరికీ తెలుసు. ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు, మొన్నటి వరకు 100 రోజుల పాటు ప్రభుత్వ విధానాలపైన, ప్రజా సంక్షేమం పైన, అభివృద్ధి కార్యక్రమాలపైన ఫోకస్ చేశాం, ఇప్పుడు ఇక రాజకీయాలు చూపిస్తారంటూ స్వయంగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇది ఎంత నైతికమో అనైతికమో అనేది పక్కన పెడితే మొత్తం మీద రాజకీయం అనేది మనందరికీ తెలుసు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇతర పార్టీ ఎక్కడి నుంచి అయినా కూడా తమ పార్టీలో ఎవరైనా చేరవచ్చు, ఏ పదవిలో ఉన్నవారైనా అన్నది ఆయన అభిప్రాయం. దాంట్లో భాగంగానే ఇప్పుడు మనకు తెలుసు, ఎలక్షన్స్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 7-8 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గం అంశాలను చర్చించడానికి అన్న పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇప్పుడు వాళ్ళలో ఎంతమంది పార్టీ మారుతారనేది కూడా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఆ కలిసిన వారిలో చాలామంది గతంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన వారే, అదంతా మనకు తెలిసిన విషయం. ఇప్పుడు లేటెస్ట్ స్ట్రాటజీ, పార్లమెంట్ ఎలక్షన్స్ ముందున్నాయి. పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండాలి అన్నది, అంటే ద్విముఖ పోరు కనుక ఉంటే విజయ అవకాశాలు మెరుగుపడతాయన్నది కాంగ్రెస్ నాయకుల ఎత్తుగడ వ్యూహం. అందులో భాగంగానే బీట్ చేయాలంటే బీఆర్ఎస్ పార్టీని చేయాలి. దానికి అనుగుణంగా ఇప్పటికీ సిట్టింగ్ ఎంపీలు 4-5 పార్టీ మారిన పరిస్థితి కనిపిస్తుంది. సో వాళ్ళలో ఎంతమందికి టికెట్లు ఇస్తారనేది కూడా మళ్ళీ ఒక రకమైన చర్చ జరుగుతుంది అనుకోండి. ఉదాహరణకు చేవెళ్లలో మాజీ మంత్రి మహేందర్ రెడ్డి దంపతులు పార్టీ మారారు. సునీత మహేందర్ రెడ్డికి చేవెళ్ల టికెట్ కన్ఫర్మ్ అని చెప్పి అనుకున్నారు. కానీ సడన్గా చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి టక్కన పార్టీ మారారు. ఈ నేపథ్యంలో ఆయనకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇస్తే మరి సునీత మహేందర్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఆమెను తీసుకొచ్చి మల్కాజ్గిరి నుంచి పోటీ చేయిస్తారనుకో ప్రచారం జరుగుతుంది. మరి మల్కాజ్గిరిలో ఆల్రెడీ కొంతమందికి హామీ ఇచ్చి ఉన్నారు, వాళ్ళ పరిస్థితి. ఇట్లాంటి ఇష్యూస్, అంటే రాజకీయాల్లో ఇలాంటి సర్దుబాటు చర్యలు చేయడం అనేది మనందరికీ తెలుసు, ఏదో రకంగా చేస్తారు. కానీ ఎవరు ఏ మేరకు పార్టీ విజయానికి కారకులు అవుతారు, ఏ స్థాయి వ్యక్తులు వస్తే ప్రజలను ప్రభావితం చేయగలుగుతారు అన్నది అంశాన్ని ఇక్కడ అందరూ విస్మరిస్తున్నారేమో నాకు అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే పార్టీ మారే నాయకుల క్రెడిబిలిటీ గురించి ప్రజలు ఆలోచించడం ఎప్పుడూ మర్చిపోయారు. వాళ్ళు మారుతూనే ఉంటారు, మేము ఎవరికి ఓటు వేయాలో వారికి వేస్తామన్న ఉద్దేశంలో ఉన్నారు. ఓటర్ కొంత ఇప్పుడు మెచ్యూర్డ్ దశను దాటుతున్నాడని అనుకోవాలి. ఒక మైండ్ ఆల్రెడీ మేడపై ఉంటుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు, ప్రలోభాలు పెట్టినా, ప్రయోజనాలు కల్పించినా కూడా ఎవరికి ఓటు వేయాలో ఆ రోజు పోలింగ్ రోజు ఆయన తీర్పు చెప్పే రకంగా ఓటర్ మైండ్ సెట్ క్లియర్ కట్గా ఉంటుంది.
ఈ నేపథ్యంలో పార్టీ వారే పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ పదవులు కోల్పోతారా? ఇప్పుడు దానం నాగేందర్ విషయంలో ఆయన పార్టీ మారిన వెంటనే నెక్స్ట్ డేనే నిన్న స్పీకర్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కలిసి దానం నాగేందర్ మీద అనర్హత ఓటు వేయాలని చెప్పి కోరడం జరిగింది. గతంలో లాగా ఈ అనర్హత పిటిషన్ను సుదీర్ఘకాలం పాటు స్పీకర్లు నానబెట్టే అవకాశం ఇప్పుడు లేదు. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో త్వరితగతినే తేల్చాల్సిన అవసరం ఉంటుంది. ఆల్మోస్ట్ 3 నెలల్లో ఆయన పదవికి సంబంధించి ఏ విషయం తేలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈలోగా మరి తన పదవి పోతుందని తెలిసినా కూడా ఎందుకు బహిరంగంగా, అంటే చాటుమాటుగా మనం గతంలో చూసాం, చాలామంది సీఎంలను కలవడం, అనర్హత వేటు తప్పించుకోవడానికి అధికారికంగా పార్టీ మారకపోవడం చూస్తూ వచ్చాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జనసేన పార్టీ తరపున గెలిచిన రాపాక వరప్రసాద్ పార్టీ మారకుండానే 5 ఏళ్ల కాలం గడిపిన పరిస్థితి అది మనం చూసాం. అలాంటి ఎదురుగా వేయచ్చు, కానీ దానం నాగేందర్ ఆ మార్గాన్ని ఎంచుకోకుండా డైరెక్ట్గా పార్టీ మారుతున్నట్టుగా ఓపెన్గా ప్రకటించేశారు. అది ఎందుకు మరి? ఎమ్మెల్యే పదవి పోతుందని తెలిసి కూడా ఎందుకు చేశారు అంటే, సింపుల్గా ఆయనను సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయమని కాంగ్రెస్ పార్టీ అడగబోతుందని చెప్పి తెలుస్తుంది. ఆయనకి ఎంపీ టికెట్ వస్తుంది కాబట్టి ఎంపీగా గెలిస్తే ఎమ్మెల్యేకి పదవి ఎలాగో వదులుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆయన బహిరంగంగానే పార్టీ మారారేమో అని అనిపిస్తుంది. అయితే సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కనుక దానం నాగేందర్కి ఇస్తే మరి అక్కడి నుంచి ఇంతకుముందు ఆశిస్తున్న వారి పరిస్థితి ఏంటి? గతంలో జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సికింద్రాబాద్ టికెట్ ఆశిస్తూ ఆ పార్టీలో చేరారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇప్పుడు దానం నాగేందర్ కనుక ఆ ప్లేస్లోకి తీసుకొస్తే మరి బొంతు రామ్మోహన్ పరిస్థితి ఏంటి? ఆయన కూడా మళ్ళీ ఆల్టర్నేట్గా మల్కాజ్గిరి చూపిస్తున్నారని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఈ రకంగా జంపు జలానీల కారణంగా ప్రస్తుతం టికెట్లు ఆశిస్తున్న వారు, కన్ఫర్మ్ అయిందని కొంత ప్రచారాన్ని ప్రారంభించిన వారు అగమ్యగోచర స్థితిలో పడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఎలా అధిగమిస్తాయి పార్టీలు అన్నది ఇప్పుడు తేల్చుకోవాల్సిన పరిస్థితి. అయితే ఈ విషయంలో బీజేపీ కొద్దిగా మెరుగ్గా కనిపిస్తుంది. బీజేపీ ఆల్మోస్ట్ పార్టీ మారిన నేతలందరికీ టకాటకా టికెట్లు ఇచ్చేసింది. ఒక్క ఖమ్మం సీటు మినహా మొత్తం 16 ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసిన పరిస్థితి. లేటెస్ట్గా మనకు వరంగల్ టికెట్ కూడా ఆర్ రమేష్ కన్ఫర్మ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఓవరాల్గా చూస్తే ఖమ్మం ఒకటి పెండింగ్ ఉంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి ఇప్పటికి కేవలం 4 ఎంపీ అభ్యర్థుల పేర్లనే ప్రకటించారు. ఇవాళ రేపు ఇంకొక జాబితా వచ్చే అవకాశం ఉంది. వీటిలో పార్టీ మారిన నేతలకు ఎలా ఇస్తారు, గతంలో అక్కడ టికెట్ వస్తుందని ఆశించి ప్రచారాన్ని ప్రారంభించిన వారిని ఎలా ఉజ్జగిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నాం. సో మొత్తం మీద తెలంగాణ రాజకీయాల్లో గేట్లు ఎత్తేసాం అనే పదం మాత్రం కొంత ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది, హాట్ టాపిక్గా మారింది అని చెప్పుకోవచ్చు. ఈ పంద కంటిన్యూగా కొనసాగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా 2 జాతీయ పార్టీలు ఇక్కడ బీఆర్ఎస్ నామరూపాలు లేకుండా పోవాలని కోరుకుంటాయి. భవిష్యత్తులో 1-on-1 పోటీ ఉండాలని కోరుకుంటాయి. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తాయి. అనుకున్నట్లుగానే బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది ఇప్పుడు వీడుతున్న పరిస్థితి. లేటెస్ట్గా ఇందాక ఒక ఫ్రెండ్తో మాట్లాడితే చెప్తున్నారు, హైదరాబాద్లో అత్యధిక మెజారిటీతో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా తను ఒక పాత్రికేయ మిత్రుడు కలిస్తే ఎన్నికల తర్వాత నా కారు మీద కూడా ఎర్రబొగ్గు ఉండొచ్చు అని చెప్పి కామెంట్ చేశాడంట. సో హీజ్ ఆల్సో, అంటే సిటీ కోటాలో మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేస్తూ ఆయన కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి అన్న ఊహాగానాలు ఆయన కామెంట్తో వచ్చింది. ఎర్రబొగ్గు అంటే మనందరికీ అర్థమయ్యే పరిభాష కాబట్టి నార్మల్గా మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఈ రకంగా హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ అంటే రాష్ట్రంలో అధికారంలోకి రావచ్చు, కానీ హైదరాబాద్ జంట నగరాల్లో ఎక్కువ సీట్లు లేవు కాబట్టి ఇక్కడ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను రాబట్టుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది. అదే రకంగా కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో పార్టీ మారుతున్నారు. రేపు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం చూపించాలి అంటే ఖచ్చితంగా పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాల్సిన అవసరం ఆ పార్టీ నేతల్లో కనిపిస్తుంది. ఆ దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఇది కంటిన్యూ కాబోతుంది. సార్వత్రిక ఎన్నికలు, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీని కంప్లీట్గా భూస్థాపితం చేయడానికి ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ ప్రయత్నం చేస్తాయి అనేది మాత్రం మనకు తెలుసు. అయితే రాజకీయ చతురత కలిగిన చాణక్యుడిగా చెప్పుకునే కేసీఆర్ ఈ పరిస్థితిని ఎలా అధిగమిస్తారు, 5 ఏళ్ల పాటు పార్టీని ఎలా కాపాడుకుంటారు అనేది. ఇంకొకరిగా చెప్పాలంటే ఆయన కూతురు అరెస్ట్ అవ్వడం కూడా కొంత మానసికంగా కేసీఆర్కు ఇబ్బందికరమైన పరిస్థితే కాబట్టి ఈ గడ్డు కాలాన్ని ఆయన ఎలా అధిగమిస్తారు అనేది మాత్రం కొంత ఆసక్తి రేకెత్తిస్తున్న అంశంగా కనిపిస్తుంది. ఓవరాల్గా గేట్లు ఎత్తేస్తామన్న కామెంట్ విన్న తర్వాత నాకు కామెంట్ చేయాలనిపించి ఈ అంశాన్ని మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ నా కామెంట్ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.